शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्म गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सूर्यपितामहो व्यासो वसिष्ठोत्रिपराशरः कश्यपो नारदो गर्गो मरीचिन्मरुरंगिर लोमश पौलश्चैव यवनो चवनो भृगुः सवनकष्टादशाश्च इति ज्योतिषशास्त्र प्रवर्तकाः। మనకి జ్యోతిష శాస్త్రాన్ని అందించినటువంటి 18 మంది ఋషుల్ని తలుచుకుంటూ ఈరోజు ఈ వీడియో విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చేయడం జరిగింది. ఇది నా 101వ వీడియో. ఈ వీడియోకి అందరికీ స్వాగతం. ఈ విశ్వావసునామ సంవత్సరం 29/3/2025లో ప్రారంభమవుతుంది. అంటే ఆ రోజు అమావాస్య, శనివారం అమావాస్య 29/3/2025న ఉత్తరాభాద్ర నక్షత్రం సాయంత్రం 7:26 వరకు ఉంది అమావాస్య తిథి. దాని తర్వాత పాడ్యం వస్తుంది. అయితే అది రాత్రిపూట అయింది కాబట్టి మనం 30/3/2025న ఈ ఉగాది పండుగ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. అది సో కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభ సమయంలో పంచాంగ శ్రవణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రవణం అంటే ఏంటి? వినటం. వినడానికి ప్రాముఖ్యత ఏంటి? చెప్పేవాళ్ళు అయితే వినేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? చెప్పేవాడు ఉండాలి కదా. అయితే చెప్పేవాడు ఉన్నప్పటికీ కూడా ఈ శ్రవణానికే ప్రాముఖ్యతనిచ్చాడు. ఈ పంచాంగ శ్రవణం అని చెప్పన్నారు. సో కాబట్టి దీనికి పంచాంగ శ్రవణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ పంచాంగ శ్రవణం చేయండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి, శుభ ఫలితాలు ఉంటాయి. మేలు జరిగేదానికి అవకాశం ఉంది, శుభం జరిగేదానికి కూడా అవకాశం ఉంది. అయితే 30/3/2025న ఆదివారం రోజు నుంచి ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ముందు మనం పరిశీలన చేసినట్లయితే, వృషభ రాశిలో గురువు యొక్క సంచారం, మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం, కన్యా రాశిలో కేతు యొక్క సంచారం, మీన రాశిలో రవి, చంద్ర, బుధ, శుక్ర, శని, రాహు 6 గ్రహాలు ఉన్నాయి. దీంట్లో బుధుడు వక్రించి అస్తంగత్వం పొందాడు, శుక్రుడు వక్రిచ్చాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, శని అస్తగత్వం పొందాడు. ఇది 6 గ్రహాల యొక్క పరిస్థితి మీనరాశిలో. షష్టగ్రహ కూటమి మీనరాశిలో అని చెప్పుకోవాలి. సరే, దాని గురించి మాట్లాడుకుందాం. దాని గురించి సపరేట్గా ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది. దాన్ని అందరూ కూడా వినండి. ఇక అయితే ఆ రోజు యొక్క విశేషాలు ఏంటి? శని భగవానుడు 29/3/2025నే రాత్రి 9:43 మీనరాశిలోకి ప్రవేశం చేశాడు. అంటే శనివారం రాత్రి 7:26 చైత్ర శుద్ధ పాడ్యమి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రారంభమైతే రాత్రి 9:43 శని భగవానుడు ప్రవేశం చేశాడు. అదొక విశేషం. సూర్యగ్రహణం కూడా ఆ రోజున ఏర్పడుతూ ఉంది, 29వ తారీఖు 29/3. అయితే మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనబట్టలేదు. ముఖ్యమైనటువంటి గ్రహస్థితిలో మార్పులు కనుక మనం పరిశీలన చేసినట్లయితే 14/5/2025న మిథున రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నాడు. అంటే వృషభం నుంచి మిథునలోకి రాత్రి 10:37 ప్రవేశిస్తున్నాడు. అది మనం మే 15 నుంచి పుష్కరాలకు జరుపుకున్నాం సరస్వతి నదికి. దాని తర్వాత 18/5/2025న కుంభరాశిలోకి రాహు ప్రవేశం, సింహరాశిలోకి కేతు ప్రవేశం ఉంటుంది. దాని తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 30/3/2025 నుంచి 28/7/2025 వరకు కూడా కాలసర్ప యోగం ఉంది ఈ సంవత్సరం, ఈ విశ్వావసునామ సంవత్సరంలో. దీన్ని మనం ప్రముఖంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇంకా మరిన్ని విషయాలు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అసలు ఆ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి? 30/3/2025న మనం ఉగాది పండుగ జరుపుకోబోతున్నాం. ఆ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే,
29/3/2025 సూర్యగ్రహణం జరగడం ఒకటి. కోర్స్ భారతదేశంలో కనిపించడం లేదు. 29/3/2025 శని కుంభరాశి వీడి మీనరాశికి ప్రవేశంతో మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని తొలగి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. దాంతోపాటు కుంభ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని కంటిన్యూ అవుతుంది. ఇదొక విశేషం. మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడటం, కన్యారాశిపై నవగ్రహాల ప్రభావం ఉండటం ఇదొక విశేషం. శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉండటం, ఇట్లా 4 రకాలైన విశేషాలతోటి మనకి విశ్వావసనామ సంవత్సరం స్వాగతం తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా మిగతా విషయాలు ఈనాటి పంచాంగ శ్రవణంలో నవనాయకుల వివరాలు, కర్తెల గురించి, మౌఢ్యం గురించి, గ్రహణాల గురించి, సరస్వతి నది పుష్కరాల గురించి మరియు ఈ విశ్వావసనామ సంవత్సరం జరగబోయేటువంటి సంఘటనలు, విపత్తుల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా నవనాయకులు ఈ నవనాయకులు ఈ సంవత్సరం రాజు సూర్యుడు అయ్యాడు. ఆదివారం పూట ఈ ఉగాది ప్రారంభమైంది కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి అందువల్ల రాజు సూర్యుడు అట్లా లెక్కేస్తాడు. సో మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి సూర్యుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి సూర్యుడు, మేఘాధిపతి సూర్యుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ విధంగా చూసుకున్నట్లయితే నవనాయకుల్లో 3 నవనాయకుల ఆధిపత్యాలు శుభులకి, 6 పాపులకి లభించింది. ఏమైనప్పటికీ ఈ సంవత్సరం రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు. ఈ సూర్యుడికి చంద్రుడికి మిత్రత్వం ఉంది కాబట్టి పరిపాలన సజావుగా జరగడానికి అవకాశం ఉంది. పోయిన సంవత్సరం అట్లా లేదు. రాజు మంత్రి శనికుజుడికి వచ్చింది. అది కొంచెం తేడాగానే ఉంటుంది పరిపాలన అని చెప్పి చెప్పుకున్నాం. మరి ఈ సంవత్సరం అయితే రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు చాలా శుభకరమైన విషయంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక మిగతా విషయాల దగ్గరికి వెళ్ళినట్లయితే కర్తెల గురించి ఈ సంవత్సరం 7/5/2025 నుంచి 25/5/2025 వరకు ఈ కర్తె ఉంటుంది. ఈ సమయంలో గృహ సంబంధమైనటువంటి విషయాలు నిశ్చితము. అగ్ని ప్రమాదాలు కూడా కొన్ని చోట్ల జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎండలు విపరీతంగా కాచేటువంటి అవకాశం ఉంది. ఇక మూఢం గురించి గురుమూఢమి 10/6/2025 నుంచి 8/7/2025 అంటే 10/6/2025 రాత్రి 1:26 ప్రారంభమై 8/7/2025 పగలు 12:44 వరకు ఈ గురుమూఢమి ఉంటుంది. శుక్రమూఢమి వచ్చేటప్పటికి 8/12/2025 నుంచి 6/2/2026 వరకు అంటే 8/12/2025 పగలు 11:02 ప్రారంభమై 6/2/2026 పగలు 1:46 వరకు ఈ శుక్రమూఢమి ఉంటుంది. ఈ గురుమూఢమి, శుక్రమూఢమి ఈ సమయాల్లో వివాహాది శుభకార్యక్రమములు నిషేధము అని తెలుసుకోవాలి. ఇక గ్రహణాల గురించి మనం తెలుసుకోవాల్సి వచ్చినట్లయితే ఈ సంవత్సరం ఈ విశ్వావసనామ సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి. అయితే 2 సూర్యగ్రహణాలు కూడా మనకి కనబట్టలేదు కాబట్టి వాటి గురించి మనం గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మాత్రమే ఈ గ్రహణ నియమాలు మనం పాటించాల్సి ఉంటుంది. అవేంటో వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7/9/2025 ఆదివారం భాద్రపద శుద్ర పౌర్ణమి. ఆ రోజున సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ గ్రహం భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది. రాత్రి 9:56 నుంచి 1:26 వరకు అంటే గ్రహణ కాలం 3:30 ఉంటుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం ఈ నక్షత్రాల్లో ఏర్పడుతూ ఉంది. కాబట్టి శతభిష, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. మిగతా గ్రహణ నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంటే పట్టు స్నానం, విడుపు స్నానం, ఈ నక్షత్రాలు శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, కుంభరాశి వాళ్ళు మరుసటి రోజు దానాలు ఇచ్చుకుంటే మంచిదని చెప్పి నా యొక్క అభిప్రాయం. దాని తర్వాత 3/3/2026 ఈ 3/3/2026 ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి మంగళవారం అయింది. ఆ రోజు గ్రస్తోదయ కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. మధ్యాహ్నం 3:19 ప్రారంభమైనప్పటికీ కూడా మన భారతదేశంలో వచ్చేటప్పటికి 6 గంటల నుంచి రాత్రి 6:46 వరకు మాత్రమే గ్రహణ కాలంగా భావించాలి. ఇది ఎందుకంటే మధ్యాహ్నం 3:19 ఈ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది.
అప్పుడు మనకి సూర్యుడు యొక్క కాంతి వెలుతురు ఉంటుంది కాబట్టి చంద్రగ్రహణం మనకు కనపడదు. ఆ చంద్రగ్రహణం ఎక్కడైనా సరే, చంద్రగ్రహణం కానివ్వండి, సూర్యగ్రహణం కానివ్వండి, కనపడే సమయం ఆ దేశానికి కనుక ఉన్నట్లయితే అప్పుడే ఆ గ్రహణ నియమాలు పాటించాలి. ఆ గ్రహణం కనబడుతుంది. ఆ గ్రహణ దోషాలు ఉంటాయి. ఆ విధంగా గమనించాలి. అంటే ఏంటన్నమాట, ఇక్కడ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:19 ప్రారంభం అయినప్పటికీ కూడా సూర్యాస్తమయం వరకు కూడా చంద్రగ్రహణం మనకు కనపడదు. కాబట్టి ఆ గ్రహణం మనకి లెక్కలోకి రాదు. తర్వాత సాయంత్రం 6 గంటలకి సూర్యాస్తమయం అయిపోతుంది కాబట్టి 6 గంటల నుంచి సాయంత్రం 6:46 వరకు ఈ గ్రహణ కాలంగా మనం భావించాలి. ఈ చంద్రగ్రహణం మన దేశంలో ఖండగ్రాస గ్రహణంగా 46 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. ఈ ప్రకారంగా ఈ చంద్రగ్రహణం పుబ్బ నక్షత్రం సింహరాశుల వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు గ్రహణ నియమాలు పాటించాలి. అంటే పుబ్బ నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది పుబ్బ నక్షత్రం సింహరాశిలో ఉంది. వాళ్ళు గ్రహణ నియమాలు పాటించి మరుసటి రోజు గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకున్నట్టయితే బాగుంటుంది. దాని తర్వాత మనం సూర్యగ్రహణం 2 సూర్యగ్రహణాలు మనకి లేవని చెప్పి అనుకున్నాం. అవి తేదీలు మాత్రం మనం తెలుసుకుందాం. 21/9/2025 ఆ రోజు అమావాస్య ఖండగ్రాస రాహుగ్రస్త సూర్యగ్రహణం జరుగుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించడం లేదు కాబట్టి ఈ గ్రహణ నియమాలు మనం పాటించాల్సినటువంటి అవసరం లేదు. దాని తర్వాత 17/2/2026 మంగళవారం రోజు మాఘ బహుళ అమావాస్య. ఆ రోజు కంకణాకార రాహుగ్రస్త సూర్యగ్రహణం జరుగుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించడం లేదు. అందువల్ల గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణాల గురించి కూడా నేను సపరేట్ వీడియో చేయడం జరిగింది. అది కూడా మీరు వినండి. మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ మనం ఈ పంచాంగ శ్రవణంలో అవన్నీ కనుక మనం పెట్టుకున్నట్లయితే చాలా లెందీ అయిపోతుంది. అందువల్ల పెట్టాలని క్లుప్తంగా మనం సమాచారాన్ని ఈ పంచాంగ శ్రవణం తెలుసుకుంటున్నాం. దాని తర్వాత సరస్వతి నది పుష్కరాలు. ఈ 14/5/2025 బుధవారం రాత్రి 10:23 గురువు వృషభ రాశిని వీడి మిథున రాశిలోకి ప్రవేశంతో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. అయితే రాత్రిపూట 10:23 గురువు రాశి మారుతాడు కాబట్టి 15/5/2025 నుంచి 26/5/2025 వరకు ఉన్నటువంటి 12 రోజులు కూడా ఈ పుష్కరాలు మనం జరుపుకుంటున్నాం. సరస్వతి నదికి బద్రీనాథ్కు 14 కిలోమీటర్ల దూరంలో మానా అనే గ్రామం వద్ద అలకనందా నదితో కలుస్తుంది ఈ సరస్వతి నది. అక్కడ పుష్కర స్నానం చేయవచ్చు. మనకి సరస్వతి నది యొక్క పాయ పెద్దగా లేదు. అది ఎక్కడొక్కడ నదుల్లో కలిసిపోతూ ఉన్నది. అందువల్ల అక్కడ మూలస్థానంలో కానీ లేకపోతే కలిసిపోయినటువంటి నదులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ మనం ఈ సరస్వతి నదికి సంబంధించినటువంటి పుష్కర స్నానాలు మనం చేయొచ్చు. ఇక్కడ ఈ బద్రీనాథ్కు 14 కిలోమీటర్ల దూరంలో మానా గ్రామం దగ్గర కానీ ప్రయాగ క్షేత్రం అలహాబాద్లో గల త్రివేణి సంగమంలో గంగా యమున ఆ నదులతో పాటు సరస్వతి నది కూడా సంగమం అయింది కాబట్టి అక్కడ కానీ ఈ పుష్కర స్నానం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ పుష్కర నది స్నానం పరమ పవిత్రం. పితృ కార్యక్రమాలు జరిపి పెద్దల ఆశీస్సులు పొందేదానికి ఒక మంచి అవకాశం. ఆ ప్రకారంగా అందరూ కూడా పునీతులు కావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంతటితో కొంచెం ముఖ్యంగా మనం ఈ కర్తరి విషయాలు, మూఢ విషయాలు, గ్రహణాల విషయాలు, ఈ సరస్వతి నదికి పుష్కరాల విషయాలు ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. ఇక ఆఖరిసారిగా మనం ఈ విశ్వావస సంవత్సరంలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు, దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి, విపత్తులు ఏవైనా జరిగేదానికి అవకాశం ఉందా అనేటువంటి విషయాల్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం నవనాయకుల్లో పాపులకు 6 ఆధిపత్యములు, శుభులకు 3 ఆధిపత్యములు వచ్చడం చేత దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన సజావుగా నడవదు. ప్రతిరోజు పాలకులకు ఏదో ఒక సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. 30/3/2025 నుంచి 28/7/2025 వరకు నడుచుతున్న కాసరపు దోష ప్రభావం అటు పాలకులపైన ఇటు దేశములపై ప్రభావం చూపే అవకాశం కలదు. ప్రధానంగా కన్యారాశిపై గ్రహస్థితి ప్రభావం ఎక్కువగా ఉండటం వలన కన్యారాశి భారతదేశం, దక్షిణ భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ముఖ్యంగా రాజకీయ సమస్యలు, భూకంపం, తుఫాను, వర్షం లాంటి మొదలగు విపత్తులతో పాటు పలు అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ సంవత్సరం అంతా కూడా జాగరూకతతో మెలగాల్సిన కాలంగా తెలుస్తుంది. ప్రతి వస్తువు ధర పెరుగుడిచే అభివృద్ధి కుంటుపడుతుంది.
ప్రపంచం అంతటా ఆర్థిక మాంద్యం ఉంటుంది. సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు అధికంగా తెలుస్తున్నాయి. 1/4/2025 నుంచి 14/4/2025 వరకు, మరియు 15/5/2025 నుంచి 15/6/2025 వరకు, మరియు 17/9/2025 నుంచి 17/10/2025 వరకు, మరియు 16/12/2025 నుంచి 14/1/2025 వరకు గల సమయాల్లో రాజకీయ సంక్షోభములు, భూకంపములు, తుఫాను వర్షములు మరియు పలు అవాంఛనీయ సంఘటనలు జరిగేదానికి అవకాశం ఉంది. 10/6/2025 నుంచి 24/7/2025 వరకు గల సమయంలో పెను భూకంపం, దాని యొక్క తీవ్రత బహుశా 7 పాయింట్లు లేకపోతే 7+ పాయింట్లతో పెను భూకంపం ఏర్పడడానికి అవకాశం ఉంది. దాంతో పెద్ద నశింపు, అటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. అయితే ఈ పెను భూకంపం ఎక్కడ జరుగుతుంది ప్రపంచంలో అంటే, ఈ భూకంపాలు మనం ఎప్పుడు ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి, ఎక్కడైనా జరగవచ్చు. మనం కూడా దాన్ని జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆ విషయంలో అంటే భూకంపం వచ్చిందంటే మనం ఏం చేయలేం, అది సడన్గా వస్తుంది కాబట్టి కొంచెం హెచ్చరికగా ఉండటం మంచిదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత 14/4/2025 నుంచి 14/5/2025 వరకు గల సమయంలో ఎండలు అధికంగా ఉంటాయి. వడగాల్పులు, ఋతుపవనాలు జూన్ నెలలో సకాలంలోనే మనకి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. 7/6/2025 నుంచి 13/9/2025 వరకు అల్పపీడన వర్షాలు కురవడానికి అవకాశం ఉంది. 29/7/2025 నుంచి 13/9/2025 వరకు రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు ఉంటాయి. బంగారం, వెండి, షేర్ మార్కెట్లు ఒడిదుడుకులుగా ఉండే అవకాశం కలదు. మిర్చి మార్కెట్ 14/4/2025 నుంచి తేజీగా ఉండే అవకాశం కలదు. కందుల మార్కెట్ మిర్చి మార్కెట్ 14/4/2025 నుంచి 14/5/2025 వరకు తేజీగా ఉండే అవకాశం కలదు. కందుల మార్కెట్ 29/7/2025 నుంచి 13/9/2025 వరకు తేజీగా ఉండే అవకాశం కలదు. మిల్లుల మార్కెట్ ఈ సంవత్సరం అంతా కూడాను ఒడిదుడుకులతో నడిచేటువంటి అవకాశం ఉంది. ఈ శనగల మార్కెట్, ఈ పెసల మార్కెట్ రెండు కూడా కొంత తేడాతోటి, అది కూడా ఒడిదుడుకులతోటి హెచ్చు తగ్గులతో నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయిల్స్ మాత్రం ఈ సంవత్సరం రెగ్యులర్గా తేజీగా ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్య గమనిక ఈ సంవత్సరం కన్యా రాశిపై గ్రహస్థితి ప్రభావం ఎక్కువగా తెలుస్తుంది. కాబట్టి కన్యా రాశి భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు దక్షిణ భారతదేశం. ఎందుకంటే ఈ కన్యా రాశి భారతదేశానికి సంబంధించింది అని మనకి బివి రామన్ గారు తెలియజేశారు. అసలు ఆఫ్కోర్స్ మకర రాశి కూడా భారతదేశానికి సంబంధించింది. ప్రత్యేకించి బివి రామన్ గారు కన్యా రాశి భారతదేశానికి సంబంధించింది అని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వరాహ మిహిరుల వారు దక్షిణ భారతదేశానికి ప్రత్యేకంగా సంబంధించింది అని చెప్పడం జరిగింది. నా అనుభవంలో ప్రత్యేకంగా ఈ కన్యా రాశిలో జరిగినటువంటి ప్రభావంలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే కన్యా రాశి ఆంధ్రప్రదేశ్కి, ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఉన్నటువంటి ప్రదేశానికి కూడా సంబంధించినట్టుగా నేను అనుభవంలో చాలాసార్లు చూశాను. కాబట్టి ఈ సంవత్సరం కన్యా రాశిపై గ్రహస్థితి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి మనకి ఏవైనా కానీ రాజకీయ సమస్యలు కానీ, ప్రకృతి విపత్తులు కానీ ఎక్కువగా మన దక్షిణ భారతదేశం అంటే ఈ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవన్నీ వస్తాయి. దాంట్లో కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా రాజకీయాల్లో మార్పులు, చేర్పులు, రాజకీయ సంక్షోభాలు, అంతేకాకుండా విపత్తులు, భూకంపాలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు ఇటువంటివి కూడా చోటు చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పని నేను చెప్తా ఉన్నాను. ఇటువంటి గ్రహస్థితి వెంటనే రాదు. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ దేని చెప్పుకుంటున్నామంటే గ్రహస్థితి అట్లా వచ్చింది ఈ సంవత్సరం. ఎప్పుడు అడపదడప వస్తుంది, ఏ 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు అట్లా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్నీ జరుగుతుంటే అన్నీ మనం విశేషంగా మనం చూస్తూ ఉంటాం, తెలుసుకుంటాం. కానీ మనకి జరగట్లేదు అని చెప్పి మనకి ఎట్లా జరుగుతుంది? ఆ గ్రహస్థితి ప్రభావం మన పైన ఉన్నప్పుడే జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం గ్రహస్థితి ప్రభావం మన ప్రాంతం పైన ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం జాగరూకతతో ఉండాల్సిందిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈనాటి విశ్వావసనామ సంవత్సరంలో మనం పంచాంగ శ్రవణం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అందరికీ నమస్కారం, ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. దీని తర్వాత 12 రాశుల వాళ్ళకి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయి
అనేటువంటి విషయాలపై 12 రాసుల వాళ్ళకి 12 వీడియోలు చేయదలుచుకున్నాను. అది కూడా త్వరలో చేసి మీ అందరికీ అందజేస్తాను. మీ అందరూ నా వీడియోలు వినండి, చూడండి. కొత్త కొత్త విషయాలు నేను తెలియజేస్తాను. దాదాపు చాలా వరకు నేను చెప్పాను కూడా వాస్తవాలకు దగ్గరగా ఉండేటువంటి విషయాలే నేను చెప్పడం జరుగుతుంది. మీరు నా వీడియోని చూసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సూచనలు ఇవ్వండి. మరిన్ని విషయాలతో మరిన్ని వీడియోలు నేను చేయడానికి ఒక స్ఫూర్తినివ్వండి. అందరికీ నమస్కారం.